హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్గసాయి టెర్రస్ గార్డెన్. ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో పండ్ల మొక్కలను చూద్దాం రండి. ఆ వరసంతా పండ్ల మొక్కలు ఉన్నాయి. ఇది గ్రేప్స్ అనమాట. ఇంకా చిగుర్లు వేస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇది ఫ్లవర్స్, పూజకి వాడుకునే ఫ్లవర్స్ అనమాట. చూడండి ఎంత కర్బూజా. అక్కడ కాయ ఉంది. కాయలోని చూడండి. స్టార్ ఫ్రూట్ ఫ్రెండ్స్, స్టార్ ఫ్రూట్ చిన్న చిన్నవి ఉన్నాయి కాయలు. ఇంకా ఇందులోనే పాదు వేసానమాట. అదే పిక్కలు పడేస్తే లేచింది వాటర్ మెలన్. ఇది బ్లాక్ జామ్, అదే నల్ల జామకాయలు అనమాట. ఫ్రెండ్స్, ఇది విత్తనం పడి వచ్చిందని చెప్పాను కదా, అదనమాట ఈ కాయ. 3 కాయలు కాసింది. సెక్యూర్గానే వేసాను అనమాట. అది కవర్ వడదలు కొట్టేస్తున్నాయని. Friends, please like, share and subscribe my channel. Share my videos, your friends. ఇది వచ్చి రేంపల్ చెట్టు ఫ్రెండ్స్. ఇది ఇంకా చిగురు వేసుకుని అలా వచ్చింది అంతే. ఇది దానిమ్మ చెట్టు. చూడండి, కాయలు బాగానే ఉన్నాయి. దగ్గర ఒక 5-6 కాయలు కాసాయి అనమాట. ఇంకా మిగతా అదంతా పోతా ఉంది. మిగతా అంతా కాయలు మాత్రం రెడీ అయ్యాయి. ఒక 6-7 కాయల దగ్గర రెడీ అయ్యాయి. వీటికి కూడా అలాగే కవర్స్ వేసేసాను, ఎందుకంటే వడదల వలన. ఇది ఇక్కడ ఒకటి ఉంది కాయ, అదొక కాయ. చూసారా ఫ్రెండ్స్? ఇది డ్రమ్. ఈ బ్లూ కలర్ డ్రమ్లోని జామ చెట్టు వేసాను అనమాట. అది చూడండి ఎలా వచ్చిందో. పోత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చెట్టు ఉన్నదంతా 2-3 అడుగులు మా అయితే. చూసారు, కొమ్మకి కాయలు గుత్తులుగా ఉంటాయి కాయలు. ఇంత చెట్టుకి అన్ని కాయలు వచ్చాయంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను వాడిన ఎరువు అలాంటిది ఫ్రెండ్స్ ఏమి ఉండదు. అంత కౌడంగా వాడుతుంటాను అప్పుడప్పుడు. తర్వాత లిక్విడ్స్లోని ఓన్లీ వేప నూనె వాడతాను. వేప నూనె షాంపూ మిక్స్ చేసి వాటర్లోని మిక్స్ చేసి బాగా స్ప్రే చేస్తాను అనమాట. 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తాను అనమాట. చూడండి, ఇది సపోటా చెట్టు. ఇది మా వాషింగ్ మిషన్ పాతది ఉంటే అందులో వేసాను ఫ్రెండ్స్. ఇది ఈ సపోటా చెట్టు పాల సపోటా లాగే బాగుంటుంది. చాలా స్వీట్గా ఉంటుంది. రౌండ్గా ఉంటుంది, కాయ వస్తుంది, కానీ చాలా స్వీట్గా ఉంటుంది. Friends, please like, share and subscribe my channel. Please share my videos for your friends and relatives. చూడండి ఫ్రెండ్స్, సపోటా గుత్తులుగా కాసింది. ఇది మలబరీ ప్లాంట్. టబ్లోని మలబరీ ప్లాంట్ ఉంది ఫ్రెండ్స్. దీన్ని ఈ మధ్య ప్రూనింగ్ చేశాను. మళ్ళీ వచ్చేసరికి కట్ చేసిన దగ్గర మళ్ళీ అలా చిగురు పెట్టుకుంటూ వస్తుందన్నమాట. ఇది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసి కాపైపు నాటిని ప్రూనింగ్ చేస్తే మళ్ళీ ఆ మొక్కల్ని తీసి కిందని టబ్లో నాటేస్తున్నాను ఫ్రెండ్స్. అవి మళ్ళీ చిగురు పెట్టుకొని వస్తుంటాయి.
అవి ఎవరికైనా కావాలనుకుంటే ఇవ్వచ్చు. ఇవ్వండి, ఇవన్నీ అలాగ వచ్చేవి. ఈ టబ్లోని చూడండి ములంగి చెట్టు చూసారా. ములమాకు గురించి తింటే మంచిదంటారని ములమాకు గురించి వేశాను. అవి కాళ్ళు కూడా వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఫస్ట్ కాపు అయితే ఇది ఒక దగ్గర 20-25 కాయలు కాసింది ఫ్రెండ్స్. అది ఇవ్వండి, ఇదేంటిది, ఇది డ్రాగన్ ఫ్రూట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.